మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీజీ భరత్ల దావోస్ పెట్టుబడుల యాత్ర కాస్త విహార యాత్రగా మారిందని విమర్శించారు. లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తామని ఉదరగొట్టి అక్కడికి వెళ్లి ఉట్టి చేతులతో తిరిగి వచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే దావోస్లోని పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడిని నమ్మలేదని తెలిపారు. ఇదే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ మెడికల్ కౌన్సిల్ను ఒప్పించి 14 మెడికల్ కాలేజీలను స్థాపిస్తే అందులో 5 మెడికల్ కాలేజీ ప్రారంభమైనప్పటికీ మిగతా వాటిని ప్రారంభం కాకుండా ప్రభుత్వమే అడ్డుపడుతుందని, దేశ చరిత్రలో ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి అనేక పరిశ్రమలు ముందుకు వచ్చాయని, కానీ వాటిని ప్రారంభించకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని, ఇది దుర్మార్గపు చర్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, మేయర్ బివై రామయ్యలు మాట్లాడారు. దావోస్ పర్యటన అత్యంత నాటకీయంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు రక్తి కట్టించినారు. 4 రోజులు దావోస్లో తిరిగి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఒక టైంలో సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను. దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా వాళ్ళకి నేను డైరెక్షన్ ఇచ్చి కంపెనీలు పెట్టించాను. నన్ను చూసి మొత్తం ఫ్యాక్టరీలన్నీ, ఇండస్ట్రీస్ అన్నీ కూడా కర్నూలుకు వస్తున్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు దావోస్ పోయి ఏం సాధించినారంటే 80 కోట్లు ఖర్చు పెట్టి బిల్ గేట్స్తో ఫోటో దిగినారు. దానికి 80 కోట్లు ఖర్చు పెట్టి ఫోటో దిగగలిగినారు. ఏమాత్రం అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడే. ఆయన నీతో పాటు దావోస్కి వస్తే దాదాపుగా 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేర్చుకున్నారు. అందుకే ఆయన వస్తే ఎయిర్పోర్ట్లో తెలంగాణ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పినారు. ఎందుకంటే 1,78,000 కోట్ల పెట్టుబడులు తేవడానికి ఆయన ఎంఓయూలు చేర్చుకున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేదన్నారు. అనుభవం లేనటువంటి వ్యక్తి కరోనా అయిపోయిన తర్వాత దావోస్ పోతే 1,26,000 కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకోవడం అయితేనేమి, ఇండస్ట్రీస్ తేవడం అయితేనేమి జరిగింది. మరి తండ్రి కొడుకులు ఒక్క ఎంఓయూ కూడా చేసుకోవడానికి మీకు చేత కాలేదా? లేకుంటే మిమ్మల్ని నమ్మక, మీ వ్యవహార శైలి నచ్చక మీరు ఎవరు ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేదానికి ముందరికి రాలేదా? ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఊరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోతే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, బ్రహ్మాండంగా తీసుకొని వస్తాడు, ఇంకా రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా అవుతుంది, ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది, ఇన్ని కథలు చెప్పినారు. ఆఖరకు మహారాష్ట్ర వాళ్ళు 16 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకోగలిగినారు. మరి మీకు 16 కోట్లు కూడా ఎవరు ఇవ్వలేదు. 16 కోట్లు చేసుకునేదానికి కూడా ముందరికి రావడం లేదు. మీరు మరి దావోస్ పోయి రాజకీయ ప్రకటనలు చేయడము, రాజకీయ విమర్శలకు అక్కడ ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప ఇంకొకటి కాదు. తర్వాత లోకేష్ను ప్రమోట్ చేసుకోవడానికి మీరే టీజీ భరత్ గారితో ప్రపోజ్ చేయించినారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి
లోకేష్ బాబు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని. మళ్ళీ మీరే మందలిస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అలుగుతాడని. అన్ని డ్రామాలు మీరే ఆడతారు, చెప్పించేది మీరే, మందలించేది మీరే. మధ్యలో మీరు చెప్పిన మాటలు వినేవాళ్ళు ఫూల్స్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు కొడుకును ప్రమోట్ చేసుకొని పోయినారా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి పోయినారా దావోస్కు, అక్కడి నుంచి పెట్టుబడులు తేవడానికి పోయినారా అనేది ఎవరికి అర్థం కాని మిస్టరీగా తయారైపోయింది. ఈరోజు అక్కడి పోయి కూడా రాజకీయ విమర్శలు. పోయిన గవర్నమెంట్ రాష్ట్రంలో ఏం చేయలేదు, విద్యా అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇట్లా చెప్పి వచ్చేటోడిని భయపడించినారు. ఏం లేనప్పుడు మేము ఎందుకు పోవాలి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,26,600 కోట్లు పెట్టడానికి వచ్చినప్పుడు మీరు పోతే ఎవరు రాలేదంటే మొన్న లోకేష్ బాబు చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ కాడంటే మీరు గ్యారెంటీ ఇస్తారా పెట్టుబడులు పెట్టడానికి అని. మరి ఆ రోజు ఆయన నమ్మి 1,26,000 కోట్లు పెట్టారా? ఈరోజు మీ మీద నమ్మకం లేక పెట్టుబడిదారులు ముందరికి రావడం లేదా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ కావాలని వివిధ ప్రాంతాలలో రాజధాని పెట్టడానికి 3 రాజధానుల సిస్టమ్ చేస్తే మీరు మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పెట్టినారు, అక్కడనే డెవలప్ చేస్తున్నారు. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ మళ్ళా ఎలక్షన్ దగ్గరకు వస్తాయి, ప్రజలు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర ఉన్నాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దావోస్లో మీరు ఏమీ సాధించలేకపోయినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫీజు రీఇంబర్స్మెంట్ ఇంకా 3,900 కోట్లు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వెంటనే రిలీజ్ చేయాలని, దాన్ని రిలీజ్ చేసేదానికి ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ ఫిబ్రవరి నెల 5వ తారీఖున దాని మీద విద్యార్థులతో కలిపి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉండేటువంటి నాయకులందరూ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా దాంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినా మళ్ళీ ఆయన చెప్పినటువంటి ఎలక్షన్ ప్రచారంలో ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, ఏదో వయసు వచ్చింది ఇంకెంతకాలం అబద్ధం చెప్తాడు, పోనీ ఇప్పుడన్నా చెప్పినట్టు చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఒక అవకాశం ఇస్తే అవి పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎట్లా పోతాయి? పోవు మధ్యన. ఎంత అనుభవం వచ్చినా ఎన్ని చేసినా నేను అబద్ధాలతోనే మళ్ళీ మోసం చేస్తానని మళ్ళీ ఒకసారి నిరూపించినాడు. ఎలక్షన్లు అయిపోయిన వాళ్ళ నుంచి ఆయన చెప్పినటువంటి మాటలు కానీ చేసినటువంటి పనులు కానీ ఏ ఒక్కటి కూడా ఎల్లో మీడియాలో హైప్ చేసుకోవటం తప్ప అబద్ధాలన్నీ. ఒక పెన్షన్ ఏమన్నా చేస్తే చేసినాడేమో కానీ అవి కూడా ఇచ్చినట్టే ఇచ్చి ఎలా కోతలు పెట్టాలన్నా పెన్షన్లో అన్నట్టుగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసి కోతలకు సిద్ధమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులకు అందరికీ తెలుసు దావోస్ పోయిన ఉట్టి చేతులతో రావాల్సిందే అని సంగతి. ఎందుకంటే ఏ రాష్ట్రాన్నైనా రాజును అనుసరించే రాష్ట్రం పరిపాలన నడుస్తుంటుంది, రాష్ట్ర ప్రజలు ఫాలో అవుతుంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మీకు అందరికీ తెలుసు. అంటే లోకేష్ తన పాదయాత్రలో రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి దాంట్లో పేర్లు రాస్తున్నామని చెప్పి
ఎవరైతే వైఎస్ఆర్సీ పార్టీకి కీలకంగా పనిచేసినారో, రాజ్యాంగ పరంగా పరిపాలన పరంగా ఎవరైతే సక్రమంగా చేసినారో, అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా ఉండకుండా పనిచేసినటువంటి వ్యక్తులు రకరకాల కేసులు పెట్టి ఐపీఎస్లో ఐఏఎస్లో ఎన్ని రకాలుగా మరి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఏం పారిశ్రామికవేత్తలకు తెలియదా? ఇక్కడ ఎన్ని రకాల కేసులు పెట్టి సతాయిస్తున్నారో సీనియర్ ఆఫీసర్లను కాకుండా నాయకులను, కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను రకరకాలుగా కేసులు పెట్టి సతాయించడమే కాకుండా కేవలం తనను తప్పు చేసి తనను జైల్లో పెట్టినారటువంటి ఏకైక కారణంతో వీళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేయాలి, వైఎస్ఆర్సీ పార్టీని లేకుండా చేయాలని కక్ష కట్టి ఎక్కడో పాత కేసును తవ్వి ఆ జత్వాని కేసును సజ్జన్ జిందాల్ లాంటి వ్యక్తులను ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి వ్యక్తి ఎక్కడో మహారాష్ట్రలో పెడుతున్నాడు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. కేవలం మీ నిర్వాహకం వల్ల కదా. పారిశ్రామికవేత్తలు కూడా ఒక 10 మంది కలిసినప్పుడు చర్చకు వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారు, లేదంటే ఇంకొక ముఖ్యమంత్రి ఎటువంటి వాడు, ఎక్కడికి పోతే మనకు సేఫ్టీ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేసుకుంటారు. అక్కడున్న వాతావరణం ఏంది, అక్కడ ఏం పరిస్థితులు, ఏమి రాయితీలు ఇస్తున్నారు పరిశ్రమలు పెట్టడానికి అనేది ఇవన్నీ చర్చించుకుంటారు. అట్లా చర్చించుకొనే ఈ రాష్ట్రానికి ఎవరు రావటానికి సుముఖత చూపలేదు అనే సంగతి మీ దావోస్ పర్యటన వల్ల అర్థమైంది. మీ అనుభవంతా మీకు దేంట్లో అనుభవం సంపాదించినారంటే అబద్ధాలు చెప్పడం వల్ల మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, జగమెరిగిన సత్యం అది. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నాయుడిని మించినటువంటి వ్యక్తి లేనే లేరు. దాంట్లో అనుభవం సంపాదించినారు. జనాలను ఎట్ట మాయ చేయొచ్చా అని అనుభవం సంపాదించినారు. ఎట్లా సతాయించొచ్చా ఎక్స్ పార్టీని అవతల పార్టీని అనేది అనుభవం సంపాదించినారు. మీ అనుభవంతో పారిశ్రామికవేత్తలను కూడా ఇవాళ రాకుండా చేయగలిగినారు. అది మీ అనుభవం. ఈ రాష్ట్రము చివరికి మీరంటున్నటువంటి కరోనా టైంలో 2-3 సంవత్సరాలు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి 1,26,000 కోట్లు ఎంఓయూలు తెచ్చినాడే. మనం చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ 10 లక్షలకు పైన ఎంఓయూలు వచ్చిండేటివి. దేశంలో మనం కూడా అగ్రగామిగా ఉండిండే వాళ్ళం. ఇవాళ మీరేమో ఎల్ల ముందు మీకు అనుకూలంగా ఉండేటువంటి మీడియా అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అదిగో 10 లక్షల కోట్లు, ఇదిగో 5 లక్షల కోట్లు, రకరకాలుగా రోజు ఊదిందే. ఏమైంది చివరికి? నువ్వు ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడి ఆంధ్రప్రదేశ్కు చక్కగా రావటానికి కూడా సిగ్గుపడి ఢిల్లీ చేరుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు.